ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఒక మెడికల్ ఎవాక్యుయేషన్ జరిగింది. అది ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి 7న ISS లో ఉన్న ఒక ఆస్ట్రోనాట్ కి అక్కడే చికిత్స చేయలేని ఒక అత్యంత అరుదైన వైద్య సమస్య ఎదురైంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ISS లో అత్యంత మోడర్న్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ అది ఒక పూర్తి స్థాయి హాస్పిటల్ మాత్రం కాదు. ఎందుకంటే ISS భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా అరుదైన మరియు తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆస్ట్రోనాట్స్ ను అక్కడి నుంచి భూమికి తీసుకురావడానికి 8 నుంచి 24 గంటలు పడుతుంది. అందుకే ప్రస్తుతం జరిగినట్లే ప్రత్యేక పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా పక్కా ప్లాన్ తో వ్యవహరించాల్సి వస్తుంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించేలాగా హడావిడిగా చేసిన పానిక్ రెస్క్యూ మిషన్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ISS లో ఉన్న అందరి ఆస్ట్రోనాట్స్ ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉంది. ఇప్పుడు ఆ ఆస్ట్రోనాట్స్ కి భూమి పైన బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.